అవసరం అని అంటే నేను ఒక సంగతి వివరంగా చెప్తాను. దాన్ని బట్టి ఎందుకు అవసరమో మనకే అర్థం. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? డాక్టర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు చదవాలి? 4, 5, 16? కమాన్, ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇదేం చర్చ్ మీటింగ్ లాగా ఉండదు. కొంచెం కలిసి మాట్లాడుతూ ఉంటాం. మీరు కూడా మాట్లాడవచ్చు. తప్పైనా రైట్ అయినా మాట్లాడదాం, నేర్చుకుందాం. ఓకే, నేను తప్పైతే కరెక్ట్ చేసుకుంటాను, మీరు తప్పైతే కరెక్ట్ చేసుకోండి, అంతే. కలిసి మాట్లాడదాం, బట్ అలా మౌనంగా ఉండొద్దు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 17 సంవత్సరాలా? 17 సంవత్సరాలని బ్రదర్ అంటున్నారు. సరే, పుట్టిన దగ్గర నుంచి ఎంతకాలం వరకు చదువుతారు? 17 అంటే బహుశా 4 సంవత్సరాలకి స్కూల్లో వేస్తారు. అప్పటి నుంచి ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల వరకు, సుమారు 20 సంవత్సరాలు చదవాలి. టీచర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? టీచర్కి సుమారు అంటే ఒక 25 సంవత్సరాల వరకు, 23, 25 సంవత్సరాల మధ్యలో వరకు చదువుతూనే ఉండాలి పుట్టిన దగ్గర నుంచి. ఇంజనీర్ అవ్వడానికి కుడి ఎడంగా అంతే. లాయర్ అవ్వడానికి కుడి ఎడంగా అంతే. లాయర్గా ఉండడానికి చదువుతున్నాం, ఇంజనీర్గా ఉండడానికి చదువుతున్నాం, డాక్టర్గా ఉండడానికి చదువుతున్నాం. భర్తగా ఉండడానికి ఏం చదివారు చెప్పండి? మీరు ఏం చదివారు? భార్యగా ఉండడానికి ఏం చదివారు? అందుకనే కుటుంబాలు అధోగతిలో ఉన్నాయి. ప్రతి దానికి శిక్షణ ఉంది, కుటుంబ విషయాల్లో తప్ప. డాక్టర్ అవ్వడానికి ఒక సర్టిఫికేట్ ఉంది, ఇంజనీర్ అవ్వడానికి ఒక సర్టిఫికేట్ ఉంది, లాయర్ అవ్వడానికి ఒక డిగ్రీ ఉంది. భర్తగా భార్యగా అవ్వడానికి జస్ట్ వయసు ఉంటే చాలు అన్నట్టుగా అయిపోయింది మన సమాజంలో. అందుకే ఈ కుటుంబాల గురించిన ఇలాంటి సమావేశాలు అవసరం. ఇందువల్ల నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉన్నారు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఉన్నారు, నైపుణ్యం కలిగిన టీచర్లు ఉన్నారు. కానీ నైపుణ్యం కలిగిన వ్యాపారవేత్తలు అంటే MBA అంటారు తెలుసా, బిజినెస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. కానీ ఓడిపోయిన ఫ్యామిలీ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వ్యాపారాల్లో రాణించారు, వైద్యంలో రాణించారు, కుటుంబాల్లో ఓడిపోయారు. కారణం ఏంటంటే జాగ్రత్త లేక, శిక్షణ లేక. ఒక దేవుని దాసుడు ఇలాగన్నాడు, గాడ్ ఈజ్ ద మ్యారేజ్ మేకర్, బైబిల్ ఈజ్ ద మ్యారేజ్ మాన్యువల్. దేవుడు వివాహకర్త, బైబిల్ వివాహ పుస్తకం. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్తో పరిచయం లేని వారు లెక్కలు ఎలాగ నేర్చుకోలేరో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్తో పరిచయం లేని వారు ఇంగ్లీష్ ఎలాగ నేర్చుకోలేరో, సైన్స్ టెక్స్ట్ బుక్తో పరిచయం సంబంధం లేని వారు సైన్స్ ఎలా నేర్చుకోలేరో, బైబిల్తో సంబంధం లేని వారు అర్థవంతమైన కుటుంబ జీవితాన్ని గడపలేరు. అందుకు దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. దానికంటే ముందు అసలు మనం ఎక్కడున్నాం అంటే, నందికొట్కూరి అఫ్రత అని అనొచ్చు. కుటుంబ విషయాల్లో మనం ఎక్కడున్నాం అని తెలుసుకోవడానికి ఒక చిన్న క్వశ్చనేర్, ప్రశ్నాపత్రం మీకు ఇవ్వడం జరిగింది. భర్తల ప్రశ్నాపత్రాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి చూడండి. భర్తలారా జవాబు ఇవ్వండి. అది మీ చేతిలోనుందా లేదా భార్యది మీరు ఇంటర్చేంజ్ చేసుకున్నారా? చెక్ చేసుకోండి ఒకటి.
భర్తలారా జవాబివ్వండి అనే ప్రశ్నాపత్రం భర్త చేతిలో ఉండాలి. భార్యలారా జవాబివ్వండి అన్న ప్రశ్నాపత్రం భార్య చేతిలో ఉండాలి. బాబు ఇక్కడ ఒక కార్డ్లెస్ మైక్ ఇస్తారా? కెన్ యూ గివ్ ఏ కార్డ్లెస్ మైక్? మనం ఈ ప్రశ్నాపత్రంలో ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి. మరి ప్రశ్న ఎవరు చదువుతారు అంటే మీరే చదవాలి. మీరే అంటే కార్డ్లెస్ మైక్ అక్కడి నుంచి వస్తుంది. అటువైపు అక్కడ ఒకటి ఇవ్వండి, ఇటువైపు ఒకటి ఇవ్వండి, ఈ వైపు. రైట్. ఈ కార్డ్లెస్ మైక్ తీసుకొని భర్తల్లో మొదటి ప్రశ్న బ్రదర్ చదువుతారు. దానికి మీరు టిక్ కొట్టాలి. అమ్మా టీ ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు 12కి ఇద్దామా? 12 11:45 ఆర్ 12? ఓకే, 12 గంటలకు మనం టీకి వెళ్తాం. మొదటి ప్రశ్న బ్రదర్ చదువుతారు. ఓకే, కొంచెం మార్చండి. 2 ఒకటే వచ్చినాయంట. భర్తది అంటే ఏక శరీరం అయింది. రైట్. ఏక శరీరం అయినా ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి ప్రశ్నాపత్రం వారిది. ఓకే, మొదటి ప్రశ్న బ్రదర్ చదువుతారు. భర్తల్లో మొదటి ప్రశ్న. తర్వాత భార్యల్లో మొదటి ప్రశ్న. మైక్ పనిచేయట్లేదంట చూడు. 2 మౌత్స్ ఆన్లో పెట్టండి. మీది అవగానే ప్రక్కన సిస్టర్కి పాస్ చేయండి. క్వశ్చన్ నంబర్ 1 చదవండి బ్రదర్. నీ భార్య నీకు లోబడాలన్నంతగా నీవు దేవునికి లోబడుచున్నావా? అది మొదటి ప్రశ్న. అవును అని ఉంటే కింద వైపు అవును కింద టిక్కు కొట్టండి. కాదు అంటే అక్కడ కొట్టండి. ఏది దీంట్లో బ్రదర్ ఏది కరెక్ట్ అని చెబుతారో అని ఆ ఉద్దేశంతో కాదు, ఇప్పుడు వరకు మీరు ఎలాగున్నారో దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఏది కరెక్టో అది మీరు ఇప్పుడు టిక్కు కొడతాం కాదు, ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో దానికి తగ్గట్టు టిక్కు కొట్టాలి. స్థితికి తగ్గట్టు, ఆన్సర్కి తగ్గట్టు కాదు. సిస్టర్ మీరు చదవండి. భార్యల ప్రశ్న సహోదరి చదువుతున్నారు. సెకండ్ క్వశ్చన్ మీరు రెడీగా ఉండండి బాబు. మైక్ ఆన్లో ఉందా? ఆఫ్ చేయకండి మైక్. నీ భర్త దేవుని వాక్య నియంత్రణలో కంటే ఎక్కువగా నీ నియంత్రణలో ఉండాలని కోరుతావా? అంటే నా భర్త వాక్యానికి లోబడాలి, అది అవునో కాదో నాకు తెలియదు కానీ నేను చెప్పినట్టు వినాలి అని నువ్వు కోరుకుంటావా? దీనికి అనగానే ప్రశ్న అర్థమైపోద్ది. కాబట్టి మనసులో ఏముంటుందో అని ఆలోచించి ఇప్పుడు కరెక్ట్ పెడతాం కాదు, ఇప్పుడు వరకు ఎలా ఉన్నారో దానికి తగ్గట్టు పెట్టాలి. ఓకే, రెండో క్వశ్చన్ మీరు చదువు. యోబు వలె పెందల కడ ప్రార్థన అలవాటు ఉందా? కొంచెం బిగ్గరగా. యోబు వలె పెందల కడ ప్రార్థన అలవాటు ఉందా? ఉందా అంటే ఇక నుండి చేస్తాను అని టిక్కు పెడతాం కాదు, ఇప్పుడు వరకు ఉంటే అవునని పెట్టండి, లేకపోతే కాదు అని దగ్గర టిక్కు కొట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సగం సగం ఉంటే లేనట్టు లెక్కే. ఇక్కడ ఉంటే ఫుల్గా ఉండాలి. రైట్. రెండో క్వశ్చన్ చదువమ్మా. నీకు వేకువజామున ప్రార్థించే వాడుక ఉందా? ఉంటే అవును అని పెట్టండి, అది అలవాటు లేకపోతే కాదు అన్నదానికి టిక్ కొట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ బ్రదర్, మూడో ప్రశ్న మీరు ఈ వైపు. భర్తలలో మూడో ప్రశ్న. కుటుంబ ప్రార్థన అలవాటుగా ఉందా? కుటుంబ ప్రార్థన అలవాటుగా ఉందా అంటే ఇంట్లో ప్రతిరోజు జరిగితేనే, అప్పుడప్పుడు జరిగితే కాదు.
ప్రతిరోజు జరిగితేనే దాన్ని అలవాటు అంటారు. అంతేగాని మీటింగ్లప్పుడు వాక్యం విన్నప్పుడు అప్పుడు కాదు. మూడవ ప్రశ్న స్త్రీలలో. మీరు చదవండి అమ్మా. మీరు చదవటం రాకపోతే పర్లేదు, సిస్టర్కి ఇవ్వండి. మూడవ క్వశ్చన్ మీరు చదవండి. నాలుగోది కూడా మీరే చదువుతారు. కుటుంబ ప్రార్థనకు నీ చొరవ సహకారము ఉంటుందా? అంటే భర్త కుటుంబ ప్రార్థన అంటే మీరు దానికి ఏకీభవిస్తారు. ఒకవేళ భర్త అది లేకపోతే మీ దగ్గరే ఉంచండి మైక్. మీరు సహకరిస్తారా? అవును అయితే అవును, కాదైతే కాదు. నెక్స్ట్ పక్కన బ్రదర్కి ఇవ్వండి. మీరు చదువుతాం. నాలుగో ప్రశ్న. నాలుగే కదా? 4 రాదా? రాకపోతే పాస్ చేసేయండి. చదవటం రాకపోతే పాస్ చేయండి. నాలుగో క్వశ్చన్ భర్తలో. చదవండి. నీ భార్య అనారోగ్యంగా ఉంటే శ్రద్ధ తీసుకుంటావా? భార్య అనారోగ్యంగా ఉంటే శ్రద్ధ తీసుకుంటావా అంటే అర్థం ఎందుకు అట్లున్నావు, హాస్పిటల్కి వెళ్ళకపోయావా అది కాదు అంటావు. నిజంగా శ్రద్ధ తీసుకొని సమయం తీసుకొని మాట్లాడతావా అది ప్రశ్న. శ్రద్ధగా ఉంటావా? నెక్స్ట్ తర్వాత ప్రశ్న మీరు చదవండి అమ్మా. భార్యల్లో నీ భార్య యొక్క ఆరోగ్య స్థితిని గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తావా? భార్యల నీ భర్త యొక్క భార్యలదేనా మీకు వచ్చింది? నీ భర్త యొక్క మానసిక స్థితిని బట్టి 4 నీ భర్త యొక్క ఆరోగ్య స్థితిని గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తావా? ఓకే, అవును అయితే అవును టిక్ కొట్టండి, కాదైతే కాదులో టిక్ కొట్టండి. నెక్స్ట్ బ్రదర్, 5వ క్వశ్చన్ మీరు. నీ భార్య యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలు అడగకముందే తీర్చుతావా? అడగకముందే తీరుస్తావా? అవసరాలు భౌతిక అవసరాలు ఉంటాయి, మానసిక అవసరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరాలు కూడా ఉంటాయి. అవి అడగకముందే తీరుస్తావా అంటే అవి అర్థం చేసుకునే వాళ్ళే భర్త అంటే. ఓకే, నెక్స్ట్ సోదరి మీరు తర్వాత క్వశ్చన్ మీరే చదవండి. 5వది పాస్ ఆన్ చేయండి, వెనక్కి ఇచ్చేయండి బ్రదర్. నీ భర్త యొక్క మానసిక స్థితిని బట్టి నీ సంభాషణ ఉంటుందా? అంటే భర్త యొక్క మానసిక స్థితిని బట్టి అంటే ఆయన కూల్గా ఉన్నప్పుడు లేకపోతే ఆయన అలిసిపోయినప్పుడు వరుసబెట్టి వాగుడుగా ఇలాగా వాగేయటం, మాట్లాడేయటం, చాటర్ బాక్స్ లాగా అలా కాకుండా తన యొక్క పరిస్థితిని బట్టి మాట్లాడతావా అది దాని అర్థం. నెక్స్ట్ 6th క్వశ్చన్. నీ వలన తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడుగుతావా? చాలా కష్టం కదా భర్తలకి. నీ వలన తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడుగుతావా? అడగాలి అనేది కరెక్ట్ కాబట్టి ఇప్పుడు కరెక్ట్ అని పెట్టకండి. ఆ అలవాటు ఉంటే అవునని పెట్టండి, లేకపోతే కాదని పెట్టండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అమ్మా మీరు. నీ ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటావా? అంటే కొంతమంది ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చుట్టాలు రావాలి, అప్పుడు మాత్రం తెగ హడావుడి చేస్తారు. అలవాటు ఉండదు, ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచరు. చుట్టాలు వస్తున్నారంటే అది కూడా అమ్మ తరపోళ్ళు అంటే అసలు ఆ అట్రాక్షనే వేరు, ఆ అటెన్షనే వేరు. అట్లా కాదు, ఎప్పుడు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతావా? నెక్స్ట్ 6వ అయింది, పాస్ ఆన్ చేయండి. నెక్స్ట్ ఇవ్వండి. 7వ ప్రశ్న బ్రదర్, 7th క్వశ్చన్. నీకు కోపం వచ్చినప్పుడు భార్యతో మాట్లాడడం మానేస్తావా? అది ప్రశ్న తేటగా అర్థమైంది కదా. ఓకే, ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. 7వ ప్రశ్న సిస్టర్ మీరు చదువు కొంచెం బిగ్గరగా. ఆన్లో ఉందా? మైక్ ఆఫ్ చేయనట్టుంది. నీ భర్త సంఘ పరిచర్యలో పాల్గొనుటకు ప్రోత్సాహం సహకారం అందిస్తావా? అంటే భర్త సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందటానికి వెళ్ళండి, ఎప్పుడు ఇంట్లోనేనా పని, మందిరంలో పని ఉంటుంది కదా వెళ్ళండి అని అంటావా? లేకపోతే
వచ్చి మళ్ళీ ఇప్పుడే బయలుదేరా బైబిల్ తీసుకొని అనే టైపా? నెక్స్ట్ పాస్ ఇటువైపు 8వది కదా. నీ భార్య సంఘ పరిచర్యలో పాల్గొనటకు సహకరిస్తావా? అంటే భార్య సంఘ పరిచర్యలో పాల్గొనటానికంటే కొన్ని బాధ్యతలు భరించగలిగితేనే భార్యని సహకరించినట్టు, లేకపోతే అన్నీ చేయడం కష్టం కదా. అంటే దానికి నీ ఎంకరేజ్మెంట్ ఉంటుందా అని. నెక్స్ట్ 8వ ప్రశ్న మీరు చదవండి అమ్మా. నీ అత్తగారి ఇంటి సమస్యలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తావా? అంటే అత్తగారింటి సమస్యలు కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక అమ్మకు ఫోన్ చేస్తుంటారు ఆడవాళ్ళు. అది ఆ అలవాటు ఉందా? నెక్స్ట్ 9వది ఈ వైపు 9th క్వశ్చన్. కుటుంబ నిర్ణయాలలో నీ భార్య సలహా తీసుకుంటావా? కుటుంబ నిర్ణయాలలో భార్య సలహా తీసుకుంటావా? కొంతమంది భర్తలు భార్యల్ని సలహాలు అడుగుతారు, నిర్ణయం వాళ్ళదే, నిర్ణయం తప్పకుండా భర్తే తీసుకోవాలి, కానీ సలహా తీసుకో. కొంతమంది అసలు భార్యని అడగరు, తోచింది తీసేస్తుంటారు. సలహా తీసుకుంటావా? అవునా కాదా? నెక్స్ట్ మీరు చదవమ్మా. మీరే 9వ క్వశ్చన్. ఒంటరిగా వెళ్ళడం కంటే భర్తతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడతావా? కొంతమంది స్త్రీలకి భర్తతో వెళ్ళడం ఇష్టం ఉండదు, ఒంటరిగా వెళ్ళాలని ఉంటుంది. అది ఆ మాట అర్థం. అవును అయితే అవును కింద టిక్ చేయండి, కాదైతే కాదు కింద టిక్ చేయండి. ఇటువైపు 10వ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్. వేరే స్త్రీలతో నీ సంబంధాల గురించి నీ భార్య నిన్ను నమ్మగలదా? అంటే వేరే స్త్రీలతో నువ్వు మాట్లాడేటప్పుడు నీ భార్య లేదు ఈయన మాట్లాడేది పవిత్రమైన సంభాషణ అని అలా నమ్మగలదా? లేకపోతే ఈయన ఆవిడతో మాట్లాడుతున్నాడంటే తప్పకుండా అపవిత్రమైన భావాలు ఇతనిలో ఉన్నాయి అని అనుమానిస్తుందా? అది దాని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ 10వ ప్రశ్న స్త్రీలలో. నీ అత్తమామలను నీ తండ్రుల వలె నీ తల్లిదండ్రుల ఇటువైపు కదమ్మా, ఇటువైపు మీరు చదవలేరా? చదవండి చదువు. నీ అత్తమామలను నీ తల్లిదండ్రుల వలె చూసుకుంటావా? అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకుంటావా? ఇవన్నీ కష్టమైన ప్రశ్నలే కదా. ఓకే, 11వ ప్రశ్న మీరు చదవండి. నీ భార్యకు వంట పనిలో ఇంటి పనిలో సహకరిస్తావా? వంట పనిలో ఇంటి పనిలో సహకరిస్తావా? నెక్స్ట్ 11th క్వశ్చన్ మీరు చదవండి అమ్మ. నీ కోపాన్ని వెంటనే ప్రదర్శిస్తావా? కోపాన్ని వెంటనే ప్రదర్శిస్తావా అంటే కొంతమంది బర్స్ట్ అయిపోతుంటారు, తట్టుకోలేరు. నెక్స్ట్ 12వ ప్రశ్న మీ వైపు 12. చదవటం రాకపోతే వదిలేసేయండి, పర్వాలేదు, మీరు చదవండి. ప్రయాణాలు చేసేటప్పుడు నీ భార్యతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడతావా? కొంతమంది భర్తలకు ఇష్టం ఉండదు భార్యలతో ప్రయాణం చేయటం. ఇష్టపడతావా? అవునా కాదా? నెక్స్ట్ 12వ ప్రశ్న మీరు చదవండి అమ్మా. నీ ఖర్చులు నీ కుటుంబ ఆర్థిక స్థితికి అనుగుణంగానే ఉంటాయా? అంటే లెక్కలు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు పెడతావా అని అర్థం. ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే మా ప్రాంతంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ కేవలం టిఫిన్ చేసి టిఫిన్ తినడానికి డబ్బులు లేక ఇంటి పట్టా తాకట్టు పెట్టింది. ఆ టిఫిన్ ఇచ్చిన ఆవిడ ఇల్లు రిజిస్టర్ చేయించేసుకుంది. అంటే ఎటు నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ఆలోచనే లేదు, తినడమే అలవాటు. అది అంటే లెక్కర్ లేదు బ్రదర్. ఓకే ఓకే బ్రదర్, చీరలు అంటున్నాడు. చీరలే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 13వ ప్రశ్న ఇటువైపు
పిల్లల పెంపకంలో భార్యతో కలిసి బాధ్యత తీసుకుంటావా? అంటే కొంతమంది భర్తలు ఎట్లుంటారంటే, ఆవిడ కనిందండి పిల్లల పెంపకం అసలు నా పని కాదండి, అంతా ఆవిడదే, నా పని తేవడం ఇవ్వడం అంతే అన్నట్టుంటారు. నీ బాధ్యత ఏమైనా ఉందా? అది ప్రశ్న. నెక్స్ట్ 13వ ప్రశ్న, స్త్రీలు. నీ భర్త చేసే మంచి పనులకు నీకు అంగీకారం సహకారం ఉంటుందా? అంటే భర్త ఏదన్నా మంచి పని చేసేటప్పుడు నువ్వు అంగీకరిస్తావా, సహకరిస్తావా? అది. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఈ వైపు చదవండి. నీ అత్తమామలను నీ తల్లిదండ్రుల వలె సన్మానిస్తావా? భర్తలకు కూడా ఈ ప్రశ్న ఉంది. ఇందాక భార్యలకు వచ్చింది కదా, ఇప్పుడు భర్తలకు కూడా ఉంది. మీరు చెప్పండి అమ్మా. మీరే 14. నీ వల్ల తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడిగే అలవాటుందా? చాలా కష్టం కదా అది. నెక్స్ట్ 15వ ప్రశ్న, ఈ వైపు. నీ కుమార్తె నీలాంటి వ్యక్తి తన భర్తగా రావాలని కోరుకోగలదా? నీ కుమారుడు నీలాంటి భర్తగా తండ్రిగా ఎదగాలని కోరుకోగలదా? అంటే నీ కూతురు గనక ఉంటే నీలాంటి వ్యక్తే భర్తగా రావాలని కోరుకుంటుందా? నీ కొడుకు గనక ఉంటే నేను మా నాన్నలాంటి భర్తగా ఉండాలని అనుకుంటాడా? అది ఆ ప్రశ్నకు అర్థం. 15వ ప్రశ్న మీరు చదవండి అమ్మా. భార్యలలో 15వ ప్రశ్న. నీ కుమారుడు నీకు లాంటి వ్యక్తి తన భార్యగా రావాలని కోరుకోగలడా? నీ కుమార్తె నీలాంటి భార్యగా తల్లిగా ఉంటే చాలు అనుకోగలదా? అది. ఇవి మన కుటుంబ జీవితం ఎంతవరకు మనం 15కు 15 వస్తే ఓకే. వీటిల్లో కరెక్ట్ ఆన్సర్లు ఏంటంటే, భర్తల దాంట్లో 7వది ఒక్కటే కాదు అని రావాలి, మిగతా అన్నీ అవును అని రావాలి. ఇప్పుడు మార్చకండి, ఓకే? ఇప్పుడు మార్చొద్దు. ఎన్ని మార్కులు వచ్చినాయో మీ భార్యతో కౌంట్ చేయించండి, మార్కులు ఆళ్ళేస్తారు. అలాగే భార్యలు కూడా 1వ ప్రశ్నకు 8వ ప్రశ్నకు 11వ ప్రశ్నకు ఈ మూడిటికి కాదు అని రావాలి. 1, 8, 11 మిగతావన్నిటికీ అవును అని రావాలి. దీన్ని బట్టి ఎన్ని మార్కులు వచ్చినాయో మీ భర్తతో వేయించండి. కాబట్టి 1 మార్కు, పేపర్లు అయితే ఎవరో వాళ్ళే దిద్దారు, ఇప్పుడు మార్కులు మాత్రం 1 మార్కులు ఒకళ్ళు వేసుకుంటారు, కౌంట్ చేసి వేయండి. భార్యలు మార్కులు వేసేటప్పుడు అది చూసి జాగ్రత్తగా వేయండి, అలాగే భర్తల మార్కులు చూసి వేయండి. రైట్. ఇప్పుడు ప్రశ్న, 15కు 15 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 15 out of 15. ఇద్దరు కలిసి వచ్చిన వాళ్ళు, ఇద్దరికి 15 రావాలి, ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి 15కు 15. ఓకే, ఒకసారి లేచి నిలబడండి. కరెక్ట్ ఆన్సర్ అది, అంతే. ఇది మీది ఒకసారి నాకు నేను చూస్తాను. ఇద్దరికి కలిపి 15 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1. ఓకే, ఒకసారి క్లాప్స్ ఇద్దాం వాళ్ళకి. వెరీ గుడ్. ఇద్దరికి 14 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 14. ఇద్దరికి 14. తర్వాత చెప్ప ఏమ్మా? కాదు, మీ ప్రశ్న నాకు అర్థం అవ్వలేదు. కాదు అని వచ్చింది కూడా కరెక్ట్ ఆన్సర్ కింద లెక్కే. ఓకే, అదే భర్తల దాంట్లో 7వది ఒక్కటే కాదు అని రావాలి, భార్యల దాంట్లో
1, 8, 11 ఈ 3 కాదు అని రావాలి. రైట్? 14 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 14 ఇద్దరికి కలిపి. 13 వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరికి సేమ్ మాట్లాడుతున్నాను నేను. 13 ఓకే. 12 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 12 వెరీ గుడ్. లేచి నిలబడండి ఒకసారి, వాళ్ళకి కూడా క్లాప్స్ ఇవ్వండి. గుడ్, థ్యాంక్ యూ. 11 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 11 వెరీ గుడ్. బ్రదర్లకు కూడా క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండిఫరెంట్ మార్క్స్ చూద్దాం. ఒకళ్ళకి 15, ఒకళ్ళకి 14 వచ్చిన వాళ్ళు ఎంతమంది? లేచి నిలబడండి. 15, 14 గుడ్. 15, 14 లేదా 14, 15 ఏదైనా సరే. మీకు 14, 15 వెరీ గుడ్. నెక్స్ట్ నిలబండి అలాగే నిలబండి. 13, 14 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 13, 14 లేదా 14, 13 అయినా. 13, 14 కానీ 14, 13 కానీ. గుడ్. నెక్స్ట్ 12, 11 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 12, 11 తర్వాత 1 మార్క్ డిఫరెన్స్తో మాట్లాడుతున్నాం ఇప్పుడు. 1 మార్క్ డిఫరెన్స్. ఓకే, వీళ్ళకి కూడా ఒకసారి క్లాప్స్ ఇద్దాం. గుడ్, కూర్చోండి. అంటే ఇందాక వచ్చిన వాళ్ళు సమంగా వచ్చిన వాళ్ళని మనం తీసుకున్నాం. ఇప్పుడు 1 మార్కు తేడాతో వచ్చిన వాళ్ళని తీసుకున్నాం. తర్వాత 2 మార్కులు తేడా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. 2 మార్కులు తేడా అంటే 15, 13 లేదా 14, 12 లేదా 11, 13 అలా 2 మార్కులు తేడా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడ్. మీ అందరికి ఒకసారి మీరే క్లాప్స్ ఇచ్చుకోండి. సంతోషం. ఇది జాగ్రత్తగా మీ బైబిల్లో పెట్టుకొని, ఇది ప్రస్తుతం మీ కుటుంబం యొక్క పరిస్థితి. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం చూడబోతున్నాం. కీర్తనల గ్రంథం 128వ కీర్తన. కీర్తనలు 128. తమ్ముడు నాకు కొంచెం నా ఫోన్ ఇట్టిస్తారా? కీర్తనలు 128. థ్యాంక్ యూ. ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు. ఈ 6 వచనాలు నేను చదువుతాను. అంటే ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలా చదువుదాం. మొదటి వచనం నేను, రెండవ వచనం మీరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. మంచిది. ఈ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితములో కుటుంబం యొక్క పాత్ర చాలా గొప్పది. ఎందుకు అంటే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలు 3 ఉన్నాయి. మొట్టమొదటిది కుటుంబ వ్యవస్థ, రెండవది ప్రభుత్వ వ్యవస్థ, మూడవది సంఘ వ్యవస్థ. ఆదికాండం 2వ అధ్యాయములో కుటుంబ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఆ కుటుంబ వ్యవస్థ
అవిశ్వాసము, అవిధేయతను బట్టి ఆ వ్యవస్థ 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికల్లా కూలిపోయింది. అలాగే ఆదికాండము 9వ అధ్యాయములో మానవ ప్రభుత్వ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా అజ్ఞానము, అహంకారము అనే అవలక్షణాలను బట్టి ప్రభుత్వ వ్యవస్థ కూడా కూలిపోయింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఆయన సంఘ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సంఘం ఇంకా కూలలేదు, కూలదు కూడా. ఎందుకంటే బండ మీద సంఘాన్ని కడతానన్నాడు ఆయన. కొంతమంది తెలియక పేతురు మీద కట్టాడు అని అంటారు. అది కాదు దాని అర్థం. నీవు పేతురువు అని పేతురు వైపు అలా చూయించి, ఈ బండ మీద నా సంఘం కడతానని ప్రభు తన వైపు తాను చూపించుకున్నాడు అన్నమాట. అయితే మిగతా వ్యవస్థలను ప్రభావితం చేయగలిగినది ఈ కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో బలహీనులుగా ఉంటే ప్రభుత్వాలు బలహీనపడతాయి. కుటుంబాలు బలహీనంగా ఉంటే సంఘాలు కూడా బలహీనమవుతాయి. అందుకు ఈ వ్యవస్థ విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలని దేవుడు తన గ్రంథములో అనేక హెచ్చరికలు చేశాడు. ఈ కీర్తనలో 127, 128 ఈ 2 కీర్తనలు కూడా కుటుంబ కీర్తనలు అని అంటారు. ఇశ్రాయేలీలు సంవత్సరానికి 3 పర్యాయాలు వారున్న స్థలాల్లో నుంచి యెరూషలేముకు యాత్ర చేయాలి. ఆ యాత్ర చేసేటప్పుడు ఈ కీర్తనలు పాడతారు. 120వ కీర్తన మొదలుకొని 134 వరకు 15 కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలు వారి యాత్రలో పాడడం కొరకు ఏర్పరుచుకున్నారు. అయితే ఈ యాత్ర కీర్తనలు కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. మానవ జీవితం కూడా యాత్రతో పోల్చబడింది. ఏంటి ఆ యాత్ర అనేది మనం చూస్తే, ఈ యాత్రలో అనుభవాలు ఏంటి అని మనం చూస్తే 120వ కీర్తన చూడండి, మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. అంటే ఈ ప్రయాణం చేసే కుటుంబానికి ఏమున్నాయి? శ్రమలున్నాయి, అయినా యాత్ర మానలేదు. శ్రమలున్నాయి, యాత్ర మానలేదు. 121వ కీర్తనకు రండి, మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. అక్కడ కూడా యాత్ర మానలేదు. అంటే నిస్సహాయ పరిస్థితులలో ఉన్నారు. అక్కడ కూడా యాత్ర మానలేదు. శ్రమలున్నా యాత్ర మానలేదు, నిస్సహాయ పరిస్థితులున్నా యాత్ర మానలేదు. అలా మానకుండా మూడవదిగా 122వ కీర్తనకు రండి. యెహోవా మందిరమునకు, అంటే శ్రమలున్నాయి, తర్వాత నిస్సహాయ పరిస్థితులు ఉన్నాయి, కానీ మందిరం దాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు. మందిరంతో ఈ పిల్లలు ఎవరో కొంచెం తల్లులు మీరు వెనకాల కూర్చోవాలి, ఇది డిస్టర్బ్ చేసేది కాదు. ఏకాగ్రతగా మీ పిల్లలను, మిగతా వాళ్ళు ఏకాగ్రతగా వినడానికి పిల్లల్ని మీరు అదుపులో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను. నిజానికి పిల్లల బాధ్యత మరొకళ్ళకి అప్పగించి వస్తే బాగుంటుంది. ఇది ప్రాముఖ్యమైన సెషన్ కాబట్టి. సరే వచ్చారు కాబట్టి పిల్లల్ని దూరంగా వెనకాల కూర్చోబెట్టి మీరు కూడా ఏకాగ్రతగా వినండి, అందరి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. శ్రమలున్నా, నిస్సహాయ పరిస్థితులున్నా మందిరానికి యాత్ర ఆపలేదు. 123వ కీర్తనకి మనం వస్తే, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నామని 3వ వచనంలో ఏమన్నాడు? మేము అధిక తిరస్కారము పాలైతిమి.
అంటే తిరస్కారాలు పొందుతున్నారు, అయినా యాత్ర మానలేదు. తిరస్కారాలంటే అవమానం, లెక్కలేనితనంగా వీళ్ళని చూస్తున్నారు, అయినా యాత్ర మానలేదు. 124వ కీర్తనకు రండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, అంటే మనుషులు వీళ్ళ మీదకి లేస్తున్నారు, అయినా యాత్ర మానలేదు. అది యాత్ర కీర్తనల యొక్క ఉద్దేశం. అర్థమవుతుంది కదూ? శ్రమలున్నా, నిస్సహాయ పరిస్థితులున్నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, తిరస్కారాలు ఎదుర్కొంటూ మనుషుల మీదకి లేచిన యాత్ర మానకుండా వెళ్తున్నారు వాళ్ళు. 125వ కీర్తనకు రండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని రాయబడింది. అంటే ఇవన్నీ కలిగి ఉండి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారు. అది 125వ కీర్తన సారాంశం. అలాగూ నమ్మకం పెట్టుకున్నందువలన 126వ కీర్తనలో 2వ వచనంలో ఏముందో తెలుసా? నాలుక నోటి నిండా నవ్వు ఉండెను, నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఎవరైతే అలాగూ కొనసాగుతూ ఉంటారో వారికి నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేదే 127వ కీర్తన. 127వ కీర్తనలో ఏముంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంటే ఈ ముందు అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారిని ఆయన కడతాడు. చాలామంది ఈ మాట తీసుకొచ్చి గృహాల్లో వాల్ టెక్స్ట్ మీద పెట్టుకుంటారు, లేదా రాసుకుంటారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఎవరి ఇల్లు కడతారు ఆయన? ఎవరు పడితే వాళ్ళు ఇల్లు కట్టడు. శ్రమలైనా, నిస్సహాయ పరిస్థితులైనా దేవుని మందిరంతో అంటిపెట్టుకొని ఉండి తిరస్కారాలు ఎదుర్కొంటూ, మనుషులలో నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ దేవుని చేత కట్టబడే వారు గురించి ఈ కీర్తనలు అన్నమాట. అది యాత్ర కీర్తనల యొక్క ఉద్దేశం. ఎవరైతే ఆ రీతిగా దేవుని చేత కట్టబడతారో ఆ కట్టబడే వారి యొక్క ఇళ్ళు ఎలా ఉంటాయో 128వ కీర్తన చెబుతుంది. ఇప్పుడు 128వ కీర్తన డివిజన్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. మొదటి 2 వచనాలు భర్తకు సంబంధించిన వచనాలు. 128వ కీర్తనలో మొదటి 2 వచనాలు దేనికి సంబంధించినవి? భర్తకు. 3వ వచనంలో 3 లైన్లు ఉన్నాయి. 3 ఉన్నాయా, 4 ఉన్నాయా? 3. దాంట్లో మొదటి లైను భార్యకు సంబంధించినది, అంటే 3A అనుకోండి. BC మిగతా 2 లైన్లు పిల్లలకు సంబంధించినవి. 4 అర్థమవుతుంది కదా? మొదటి 2 వచనాలు భర్తకు, 3వ వచనం మొదటి లైను చెప్పండి భార్యకు, తర్వాత 2 లైన్లు పిల్లలకు, 4వ వచనం ఏముంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు, అంటే ఇది కుటుంబ ఆశీర్వాదం, కుటుంబం మీదకి వచ్చే ఆశీర్వాదం. 5వ వచనానికి రండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, అంటే సియోనులో నుండి అంటే అర్థం సంఘానికి వచ్చే ఆశీర్వాదం. 6వ వచనానికి రండి. నీ పిల్లల పిల్లలను చూచెదవు ఇశ్రాయేలు మీద, అంటే ఇది జాతికి వచ్చే ఆశీర్వాదం. కాబట్టి ఈ కీర్తనను విభజించుకోవాలి అనుకుంటే ప్రాముఖ్యంగా మొదటి 3 వచనాలు బాధ్యతలు, ఆఖరి 3 వచనాలు భాగ్యాలు. మొదటి 3 వచనాలు ఏంటి? బాధ్యతలు. ఆఖరి 3 వచనాలు ఏంటి? భాగ్యాలు.
మొదటి 2 వచనాలు భర్త బాధ్యత, 3వ వచనం మొదటి లైను భార్య బాధ్యత, 3వ వచనం 2-3 లైన్లు పిల్లల బాధ్యత. ఎవరైతే ఈ బాధ్యతల క్రింద బ్రతుకుతారో వారి 4వ వచనం కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎవరి కుటుంబాలైతే అలాగ ఆశీర్వదించబడతాయో వారి ద్వారా వారి సంఘం ఆశీర్వదించబడుతుంది. ఎవరి సంఘాలైతే అలాగ ఆశీర్వదించబడతాయో వారి ద్వారా వారి దేశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి 6వ వచనంలో దేశం మీదకి వచ్చే ఆశీర్వాదం, 5వ వచనంలో వెనక నుంచి ముందుకు వస్తున్నాం. 6వ వచనంలో దేశం మీదకి వచ్చే ఆశీర్వాదం, 5వ వచనంలో సంఘం మీదకి వచ్చే ఆశీర్వాదం, 4వ వచనంలో కుటుంబం మీదకి వచ్చే ఆశీర్వాదం, 3వ వచనంలో పిల్లల బాధ్యతలు, దానికంటే ముందు భార్య బాధ్యత, 1-2 వచనాలు భర్త బాధ్యతలు. ఇది 128వ కీర్తన యొక్క అవుట్లైన్. సులభంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ప్రకారం వారు జీవిస్తూ ఉండగా, యాత్ర సాగిస్తూ ఉండగా అలాంటి కుటుంబాలను దేవుడు కట్టి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇంకొక సంగతి ఏంటంటే, అసలు దేవునికి మన కుటుంబాలను దీవించాలన్న ఆశ ఆయనలో మనకంటే ఎక్కువ ఆయనలోనే ఉంటుంది. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం చూస్తే యెహోవా వారిని ఆశీర్వదించి అని ఉంటుంది. అంటే అసలు ఏమీ బాధ్యతలు చెప్పక మునిపే ఆశీర్వదించి అని రాసి ఉంటుంది. స్త్రీని గాను పురుషుని గాను సృజించి అని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించను అని ఉంటుంది. అయితే ఈ 128వ కీర్తనలో ఆశీర్వాదాలు బాధ్యతలతో కూడుకున్నవి. There are no promises in the Bible without responsibilities. భాగ్యాలు బాధ్యతలతో ముడిపడి ఉంటాయి. భాగ్యాలు బాధ్యతలతో కలిసి ఉంటాయి. బాధ్యతలు లేని భాగ్యాలు బైబిల్ చెప్పదు, తప్పకుండా బాధ్యత చెబుతుంది. అందుకు ఆశీర్వాదం పొందాలంటే మొదట స్థానం, మొదట పాత్ర ఎవరిది? భర్తది. అది ఉద్దేశం. అందుకనే కుటుంబం అనే శరీరములో ఈ శిరస్సు అనే దాన్ని పురుషుడికి ఇచ్చారు, ఈ మిగతా భాగం దాన్ని స్త్రీకి ఇచ్చారు. దాన్నే శరీరము అని అంటారు. మరి పురుషుడు ఆ శిరస్సుగా ఉన్న వ్యక్తి ఎక్కువ బాధ్యతలు భరించి ఆలోచించి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ఛానల్గా, అంటే ఒక కాలవగా, ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సరే, ఇందులో ఈ ఉదయకాలం భర్తల బాధ్యతల గురించి చెప్పబోయే సమయంలో ముందుగా వివాహాన్ని గురించి కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యములో వివాహాలు గురించి స్పష్టంగా వ్రాయబడింది. ఆ వివాహాలు తప్పకుండా ఆత్మ సంబంధమైనవిగా ఉండాలని, అవి దేవుడు అలాంటి వారినిగా పిల్లలను ఏర్పరచాలనేది దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక, సంకల్పం. అయితే తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఒక హెచ్చరిక. పిల్లల వివాహాల విషయాలు వచ్చేటప్పటికి ఎలా వ్యవహరించాలో అనేది దేవుడు తన గ్రంథములో రాసి పెట్టాడు. చూస్తారా? ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండం 24:3. ఉన్నాను.
ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పెళ్లి విషయంలో ఎలాంటి తీర్మానం చేస్తున్నాడు చూసారా? పెళ్లి విషయంలో చేయవలసిన మొదటి తీర్మానం ఏంటో తెలుసా? ఎవరిని చెయ్యాలో అది చూడాలా, ఎవరిని చెయ్యకూడదో అది చూడాలా? మీరు ఏకాగ్రతగా మాట వినుంటే దీనికి ఆన్సర్ చెప్పి ఉండేవాళ్ళు. మళ్ళీ చదవండి బ్రదర్. కాపురమున్నాను, పెళ్ళి అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు అతడు తీసుకున్న తీర్మానం ఏంటి? ఎవరిని చెయ్యాలో చెప్పాడా, ఎవరిని చేయకూడదో చెప్పాడా ముందు? అది చాలామంది క్రైస్తవ కుటుంబాలు ఇక్కడే దెబ్బతింటున్నాయి. మా అబ్బాయికి సంబంధం చూడండి, వాళ్ళు ఇవి ఉండాలి, వీళ్ళు అయి ఉండాలి, చివరికి మా వాళ్ళే అయి ఉండాలి అని చెబుతున్నారు. కానీ అసలు ఎవరిని చెయ్యకూడదో అనేది ఆలోచించటల్లా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన కుమారుడైన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకు వివాహం చేయవలసిన సందర్భంలో ఎవరిని చెయ్యకూడదో అది ముందుకు చెప్తున్నాడు. ఫస్ట్ హీ వాజ్ స్ట్రైకింగ్ ఆఫ్ ద రాంగ్ చాయిస్. రెండవదిగా ఇది ఇస్సాకు గమనించాడు కదా. ఇస్సాకు ఏం చేశాడో 28వ అధ్యాయానికి వద్దాం. మొదటి వచనం 28:1. అదే ఆదికాండం. ఇస్సాకు చేసుకొనా అంటే మళ్ళీ ఈయన ఏం చెప్తున్నాడు కొడుక్కి? ఎవరిని చేసుకోకూడదో అది చెప్తున్నాడు. కాబట్టి పెళ్ళిళ్ళ విషయాల్లో ఎవరిని చేసుకోవాలి అన్నది కాదు మొదట ఆలోచించాల్సింది. మొదట ఆలోచించాల్సింది ఏంటి? ఎవరిని చేసుకోకూడదో. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, అతని కుమారుడైన ఇస్సాకు వారు ప్రారంభించినవి. ఇది గమనించేనేమో నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేటప్పటికి ఒక మంచి వివాహం అక్కడ కనపడుతుంది. నిర్గమ 2:1. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు? లేవి కుమార్తెను. ఎందుకు చేసుకున్నాడు? ఈ నేర్చుకున్నాడు కదా. కాబట్టి ఎవరిని చేసుకోకూడదో. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. మీరు గమనించారా? ఈ మాటలు చెప్పేటప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? కనాన్లో ఉన్నాడు. కనాన్లో అందుబాటులో ఉన్న చుట్టూరు అందమైన అమ్మాయిలు ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరిని వద్దు, ఎవరిని చేయకూడదో అది క్రైస్తవులు ఎరిగుండాలి. అంటే ఒక విశ్వాసినే చేసుకోవాలి. దీని గురించే క్రొత్త నిబంధనలో రాయబడింది. పిల్లల పెళ్ళిళ్ళ విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా విశ్వాసిని చేసుకునేలాగా ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి, ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా కానీ ఎవరిని చేసుకోకూడదో ముందు తీర్మానించుకోవాలి. అర్థమైందా? అయితే ఇక్కడ ఒక మాదిరికరమైన వివాహం కనపడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయంలో. ఆదికాండం 24వ అధ్యాయంలో మాదిరికరమైన వివాహం కనపడుతుంది. చూడండి, ఆదికాండం 24. పెళ్ళి కాబోయే అబ్బాయిలు గనక ఉంటే మీకు వారికి మాటలు తెలియచేయాలి. పెళ్ళి కాకముందు ఇస్సాకు ఎలాగ జీవించాడో చూస్తారా? 63వ వచనం. ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి 64వ 3వ వచనం చదువుతున్నారు.
దానికంటే ముందుగా పైన ఒక మాట రాసి ఉంటుంది చూడండి, 62వ వచనం. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి, అంటే ఇస్సాకు ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏంటా మార్గం? ఇప్పుడు చదివిందే. అది అంటమే కష్టంగా ఉంది. అనండి ఒకసారి, ఎవరు అనగలరు? ఏదో మొత్తానికి బేరమన్నట్టయితే వినపడింది నాకు. ఏంటది? బెయేర్ లహాయిరోయి. ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ఇది ఎక్కడొచ్చింది ఒకసారి చూస్తారా? 16వ అధ్యాయం 14వ వచనానికి వెళ్తే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. 16, 14 చదవండి. చదవండి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, బ్రదర్ చదువుతున్నారు, ఫైన్. మిగతా వాళ్ళు కూడా చదవటానికి ట్రై చేయండి. ఆ నీటి బుగ్గకు బడెను. అక్కడ ఒక అంకె వేసిందా? నంబరు ఏమేసింది? నన్ను చూచుచున్న సజీవుని బావి. అంటే దీని అర్థం ఏంటి? 2 అర్థాలు ఉన్నాయి అందులో. నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను చూస్తున్నాడు. మగపిల్లలు ఎలా బ్రతకాలి? నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను చూస్తున్నాడు. పిల్లలతో అదే చెప్పాలి. అరే, నువ్వు కాలేజీలో చదువుకుంటున్నావు, యూనివర్సిటీలో చదువుకుంటున్నావు, స్కూల్కి వెళ్తున్నావు. నేను అన్ని సమయాల్లో నీతో ఉండను, చూడను, కానీ జ్ఞాపకం పెట్టుకో, దేవుడు సజీవుడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నేను అన్ని సమయాల్లో చూడకపోవచ్చురా. అందుకే ఇస్సాకు ఏ మార్గం ఎంచుకున్నాడు? బెయేర్ లహాయిరోయి. దాని అర్థం ఏంటి? నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను చూస్తున్నాడు. రెండవది 63వ వచనం, 24, 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు. అంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. ధ్యానం అంటే లోకం ఇచ్చే నిర్వచనం ఒకటి ఉంది, బైబిల్ ఇచ్చే నిర్వచనం ఒకటి ఉంది. లోకం ఇచ్చే నిర్వచనం ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారా వాళ్ళు? ఏమంటారు? శ్వాస మీద ధ్యాస. అయితే నేను చెప్పేది ఏంటంటే, శ్వాస మీద ధ్యాస పెట్టినా, గ్యాస్ మీద ధ్యాస పెట్టినా రెండు ఒకటే కదా. శ్వాస, గ్యాస్ రెండు ఒకటి, రెండు గాలి. శ్వాస అంటే గాలే కదా. కానీ అది లోకం చెప్పే నిర్వచనం. దైవిక నిర్వచనం ఏంటంటే, యేసు మీద ధ్యాస, ఆయన వాక్యం మీద ధ్యాస. అది దైవ ధ్యానం. ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇస్సాకులో 2 అనుభవాలు కనపడుతున్నాయి. ఏంటా 2 అనుభవాలు? మొదటిది బెయేర్ లహాయిరోయి మార్గము, రెండవది ధ్యానించే అనుభవము. పిల్లలకు అవి నేర్పాలి, ధ్యానించటం నేర్పాలి. దేవుని వాక్యాన్ని, దేవుని కార్యాలను, దేవుని సంగతులను, దేవుని గురించిన ధ్యానాన్ని పిల్లలకు నేర్పించాలి. అందుకే ఇస్సాకు నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకొని ఉంటాడు? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. మరి పిల్లలుగా ఉన్న మన వారికి మన తల్లిదండ్రులుగా నేర్పిస్తున్నామా? ఇది ఇస్సాకును గురించిన సంగతి. అమ్మాయిలకి ఏం చెప్పాలి? రండి, అదే 24వ అధ్యాయం 16వ వచనం. 16, 24, 16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. అందరు చెప్పాలి ఆ మాట. ఆమె కన్యక అంటే అది ఆవిడ పవిత్రతకు గుర్తు. పవిత్రత కాపాడుకుంది. మళ్ళీ పక్కన ఇంకొక మాట అన్నాడు, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. తల్లిదండ్రులారా, పిల్లలకు వివాహ వయసు వచ్చేంత వరకు ప్రతి తల్లి తండ్రి ఇది బోధించాలి. అమ్మా, కన్యత్వాన్ని కాపాడుకో,
పవిత్రతను కాపాడుకో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను పూర్తి కాలపు పరిచర్యకు రాక మునుపు టీచర్గా వర్క్ చేసేవాడిని. నేను చేస్తున్న స్కూల్ విజయవాడలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన స్కూల్ అది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతమైన అధికారులు, ఎస్పీ, కలెక్టర్ ఆ రేంజ్లో పిల్లలు అందులో చదువుతుంటారు. ఒకరోజు ఢిల్లీ నుంచి ఎయిడ్స్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అన్న దాన్ని టీచ్ చేయడానికి కొంతమంది వచ్చారు. అది 8, 9, 10 తరగతుల పిల్లలకు బోధించడం కొరకు వచ్చారు. అప్పుడు టీచర్స్గా మేము కూడా వెళ్ళాం. వాళ్ళు స్క్రీన్ మీద కొన్ని స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు వేసి చెబితే ఆ లెక్కలు వింటే గుండెలు గుబేల్మన్నాయి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, భారతదేశంలో 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి 83% మంది ఆడపిల్లలు తమ కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. నేను చెప్పిన మాట కాదు, అది సర్వే చేసి వాళ్ళు చెప్పిన మాట. 13 సంవత్సరాలంటే ఏ ఏజ్లో, ఏ క్లాసులో ఉంటారు చెప్పండి? 7th లేదా 8th. తల్లిదండ్రులకు తెలియదు ఈ విషయం. దే డోంట్ నో. వీళ్ళు అనుకుంటారు, అసలు మా అమ్మాయి చాలా మంచిదండి, తల ఇక్కడ దించితే అక్కడ ఎత్తుతుందండి, అక్కడ ఎత్తితే ఇక్కడ దించుతుందండి అని అనుకుంటారు. అమాయకులు. వాళ్ళు చెప్పిన మాట, 83% మంది ఆడపిల్లలు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఈ ఇంట్లో కన్యత్వాన్ని కాపాడుకునేలాగా పెంచారు వాళ్ళు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఏ పురుషుడును ఆమెను కూడలేదని ఉందా, చూడలేదని ఉందా? చక్కగా ఉన్నదాన్ని చూడకుండా ఎట్లుంటారు? చూడనిచ్చింది కానీ కూడనివ్వలేదు. ఆడపిల్లలకు అది నేర్పించాలి. ప్యూరిటీ. రెండవది, ఆమెలో ఉండే మరొక గుణం ఏంటో తెలుసా? కష్టపడే గుణం. ఆడపిల్లలకు అది నేర్పించాలి. ఆమె కష్టపడే గుణం అని ఎలా తెలుసు? నీళ్లు తేవడానికి వచ్చింది. ఈ రోజుల్లో ఆడపిల్లలకు అసలు పనులు చేతవుతున్నాయా? ఇప్పుడు ఏది కావాలన్నా యూట్యూబ్ చూడాలి. గ్యాస్ స్టవ్ ఎలా వెలిగించాలో ఒక ఆవిడ యూట్యూబ్ చూసి వెలిగిస్తుంది టీ పెట్టమంటే. వంకాయ కూర వండడానికి యూట్యూబ్ పెట్టుకొని వండుతున్నారు. అలాంటి తరంలో ఉన్నాం మనం. కష్టపడే తత్వం తల్లిదండ్రులు నేర్పించడం లేదు పిల్లలకి, కానీ వాళ్ళు నేర్పించారు. ఇంటికి సరిపడా నీళ్లు మోసుకొని వచ్చే లక్షణం. తినటానికి మాత్రం తెగ తింటారు ఆడపిల్లలు, దొరికిన అల్లా, కానీ పని చేయరు. మగపిల్లలు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈవిడ కష్టపడే తత్వం నేర్చుకుంది. ఆవిడ నేర్చుకున్న దాన్ని బట్టి అక్కడికి వెళ్ళింది. దేవుడు తన కొరకు చేసిన ఏర్పాటును ఆవిడ గుర్తించింది. ఆవిడ ఎంత కష్టపడే తత్వం ఇంటికి మాత్రమే కాదు, ఒంటెలన్నిటికీ పోసింది. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుందో తెలుసా? అసలు ఒంటెకి ఒక బిరుదు ఉంది. ఏంటది? చదువుకున్న వాళ్ళు చెప్పొచ్చు. ఎడారి ఓడ అంటారు, షిప్ ఆఫ్ ద డిజర్ట్ అంటారు. ఎన్ని నీళ్ళు తాగుతుంది ఒంటె? ఒక్కసారి మూతి పెట్టిందంటే, మూతి అందులో డ్రమ్ములో పెట్టిందంటే డ్రమ్ అయిపోవాల్సింది. అంటే ఒక ఒంటె 200 లీటర్లు తాగుతుంది. అంటే మన డ్రమ్ములు ఉంటాయి కదా, వాటర్ డ్రమ్ములు, ఒక్క ఒంటె ఒక డ్రమ్ము తాగుద్ది. ఇప్పుడు ఒక్క డ్రమ్ము నింపాలంటే ఎన్ని బిందులు వేయాలండి? 14 బిందులే? నేను ఎప్పుడు చూడలా. 14 బిందులు ఒక్క డ్రమ్ముకు పడతాయి. ఇలాంటివి ఎన్ని ఒంటెలు తాపించింది ఆవిడ? 10 అంటే ఎన్ని బిందులు?
140 బిందులు ఒక్కటి, అది లాగుడు బావో దిగుడు బావో మనకు తెలీదు. మొత్తానికి అన్ని వంటలు. ఎంత కష్టపడే నేచర్ అండి అసలు అది. తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా పని చేయటం? కష్టపడటం నేర్పిస్తున్నారా? మొత్తం అంతా పండుకోబెట్టి బెడ్ దగ్గరికే ఫుడ్ తీసుకెళ్తా ఉంటే వాళ్ళు ఏం పని చేస్తారండి? ఇస్సాకులో 2 లక్షణాలు, రిబ్కాలో 2 లక్షణాలు. పవిత్రత కాపాడుకోవటం, కష్టపడే గుణాన్ని కలిగి ఉండడం. ఇస్సాకులో 2 లక్షణాలు ఏంటది? బెయేర్ లహాయి రోయి మార్గమున ఉండడం, ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉండటం. ఇవి తప్పకుండా పిల్లలకు నేర్పించగలిగితే వారు తమ జీవితంలో కోరుకునే వాళ్ళని వారి విషయంలో తొందరపడరు. ఓకే, ఇప్పుడు వరకు ఇంతటితో ఆపుదాం. టీ తాగొచ్చిన తర్వాత భర్తల యొక్క బాధ్యతల దగ్గరికి మనం వెళ్దాం. ఓకే, టీ తాగొద్దాం, చిన్న ప్రార్థన చేసుకొని విల్ డిస్పర్స్ ఫర్ టీ. దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. ఈ ఉదయకాలం ఫస్ట్ సెషన్లో మీ సహాయం ఇచ్చినందుకే వందనాలు. మరలా మేము బ్రేక్కి వెళ్తున్నాం. విరామం తీసుకొని వెంటనే రావడానికి కృప దయచేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, టీ తాగేసి రండి. కరెక్ట్గా 10 నిమిషాల లోపల మీరు ఇక్కడ ఉండాలి.